శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనం 12వ అధ్యాయంలో విచారం చేసుకుంటున్నాం. అందులో 3వ శ్లోకంలో మనం ఉన్నాం. ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. నిర్గుణ ఉపాసన, నిర్గుణోపాసన చేసేటువంటి మహాత్ములు ఏ తత్వమును ఎలా ఉంటుంది ఆ నిర్గుణ పరబ్రహ్మస్వరూపం అనే దాని గురించి భగవంతుడు ఈ శ్లోకంలో విశదీకరిస్తూ, అక్షరం నాశనము కానటువంటిది, అనిర్దేశ్యం నిర్దేశించడానికి వీలు కానటువంటిది, అవ్యక్తం అది వ్యక్తమయ్యేటువంటిది కాదు, సర్వత్రగం అంటే ఆకాశము వలె సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నది, అచింత్యం చింతించడానికి వీలు కానిది, కూటస్థం అది కూటము. కూటము అనగా ఇవన్నీ జరిగేదానికి జరుగుతూ ఉండగా అది వీటన్నింటికీ ఆధారముగా ఉంటూ ఇవన్నీ జరిగేదానికి దాని వలన దాని ఆధారంతో ఇవి చేసుకుంటూ ఉంటాయి. అది మాత్రం మార్పు చెందదు, ఇది మాత్రం అన్నీ జరుగుతూ ఉంటాయి. దానిని కూటస్థం అంటారు. తర్వాత అచలం ధ్రువం రెండున్నాయి. ఆ అచలం ధ్రువం దగ్గర మనం ఆగి ఉన్నాం. అచలం చలించనిది, అది చలించదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే సకల జీవరాశులు కదులుతున్నాయి, అన్నీ కదులుతున్నాయి. రాళ్ళు గుట్టలు కదలట్లేదు, చెట్లు కూడా అట్లా ఇట్లా కదులుతున్నాయి. కానీ అవి ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళట్లేదు. కానీ చెట్లు కూడా జీవం ఉందని కనుక్కున్నారు. ఇవి కదులుచున్నాయి, రాళ్ళు కదులుటలేదు, జీవరాశులన్నీ కూడా కదులుతున్నాయి.
ఇప్పుడు వీళ్ళు ఉపాసన చేసేటువంటిది అచలం, అంటే చలనము లేనిది. ఈ బ్రహ్మస్వరూపం అనేటువంటిది కదిలేది కాదు. ఎందుకంటే కదలాలంటే ప్రదేశం ఖాళీ ఉండాల. నేను ఇక్కడున్నాను, అక్కడ లేను. ఈ శరీరం ఇక్కడుంది, అక్కడ ఈ శరీరం లేదు. అందువల్ల ఏమవుతుంది, ఈ శరీరము ఇక్కడి నుండి అక్కడికి పోతుంది. అంటే శరీరము ఇక్కడుంది, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో శరీరం ఇక్కడుంది. ఆ ప్రదేశంలో శరీరము లేదు కాబట్టి ఇక్కడ నుంచి శరీరము అక్కడికి వెళుతుంది. దీని చలనం జరుగుతూ ఉంది. మరి ఆత్మస్వరూపం ఆకాశము లేని ప్రదేశం ఉందా? ఆకాశం లేని ప్రదేశమే లేదు. మరి ఆకాశమే లేని ప్రదేశం లేదని అంటే ఇంకా ఆత్మస్వరూపము ఆకాశము కంటే కూడా ఇంకా సూక్ష్మమైనది. కాబట్టి ఆకాశము అనేటువంటిది కూడా చిత్తాకాశములో ఈ ఆకాశం అనేటువంటిది అంతర్భాగం. అంటే ఈ ఆకాశము కంటే కూడా ఇంకా విశాలమైనటువంటిది చిత్తాకాశం కంటే ఇంకా విశాలమైనది చిదాకాశం. అది జ్ఞానం, అదే తెలివి, అదే నా స్వరూపం. ఇది అచలం. ఇది నేను చెప్పేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ అచలం అనేటువంటి దాన్ని పట్టుకొని అచల సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ అచలంను పట్టుకొని అచల సిద్ధాంతం వినే ఉంటారు మీరు. ఈ అచల సిద్ధాంతం వాళ్ళు వేదాంతాన్ని బాగా చెప్పుతూ ఉన్నట్లుగా ఉంటారు, కానీ ఆచరణ లేని సిద్ధాంతం. ఆచరణ లేదు అక్కడ. చెప్పేది మాత్రం ఏదో కొన్ని బాగానే ఉంటాయి, ఆచరణలో ఉండదు. అందువలన ఆ అచల సిద్ధాంతాన్ని శాస్త్రము అంగీకరించలేదు. ఆచార్యుల వారు దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో ఆచార్యుల వారు ఈ శ్లోకం చెప్పాడు. దేహం ప్రాణమపీంద్రియాణి అచలం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం. శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమితి భ్రాంత భృశం వాదినః. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, దేహం వీటన్నింటినీ ఖండించి దీన్ని వారగా తీసేస్తున్నాడు. దేహాత్మవాదులు, దేహమే ఆత్మ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాయన దేహం ఆత్మ కాదు అని ఖండించి దాన్ని వారగా పెట్టేశాడు. తర్వాత ప్రాణాత్మవాదులు ఉన్నారు, ప్రాణం ఆత్మ కాదయ్యా అని దాన్ని వారగా పెట్టారు. ఇంద్రియాత్మవాదులు ఉన్నారు, ఇంద్రియాలు ఆత్మ కాదయ్యా అని ఇంద్రియాలను తీసి వారగా పెట్టాడు. అంటే ఇంద్రియాత్మవాదం పోయింది. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం
అచలాం అంటే ఈ అచలవాదులు అక్కడ ఉన్నారు. తర్వాత బుద్ధ్యాత్మవాదులు ఉన్నారు. తర్వాత శూన్యాత్మవాదులు ఉన్నారు. తర్వాత స్త్రీ అంటే శక్త్యాత్మవాదులు. ఇప్పుడు వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, కౌమారీయమని వీటిని 6 మతములను అన్నారు. ఈ 6 మతములను అంగీకరించినారని చెప్పినారు. షణ్మతాచార్య స్థాపకాయ నమః అని ఆచార్యుల వారికి ఒక నామం ఉన్నది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 6 మతాలను అంగీకరించినారని చెప్పినారు. ఏంటంటివి? వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, కౌమారీయము, సౌరము. ఈ 6 మతములు ఉన్నాయి. ఈ 6 మతములను ఆశ్రయించిన వాళ్ళు దాన్ని అంగీకరించిన అన్నారు. కానీ నాకెందుకో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. వాళ్ళు చెప్పినారు కానీ ఇప్పుడు శాక్తేయం అంటే స్త్రీని పూజిస్తారు. తర్వాత శైవం అన్నప్పుడు శివుణ్ణి, వైష్ణవం అన్నప్పుడు విష్ణువుని, తర్వాత గాణాపత్యం అన్నప్పుడు గణపతిని, సౌరం అన్నప్పుడు సూర్యుణ్ణి, కౌమార్యం అన్నప్పుడు కుమారస్వామిని ప్రార్థిస్తారు. వీళ్ళ విధానాలు వేరువేరుగా ఉంటాయి. మరి ఇక్కడ ఎట్లా సరిపోతుంది అనేటువంటిది నాకున్నది. వాళ్ళు ఏమనంటే ఈ 6 మతాలను అంగీకరించినారు అని చెప్పినారు. అది నాకు కుదరలేదు. కానీ మళ్ళా స్వామీజీ చెప్పారు. స్వామీజీ షణ్మతాలను గురించి ఏమన్నారంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడు భగవంతుడు. శంకరాచార్య స్వాముల వారు భగవద్గీతలో అదేవిధంగా భాష్యములలో ఈ 6 గురించి చెప్పాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్య శ్రియః వైరాగ్యస్య అథ మోక్షస్య షణ్ణాం భగ ఇతింగన. అంటే ఈ 6 లక్షణములు కలిగిన వాడు భగవాన్. ఈ 6 అంగీకరించినట్టుగా ఈ 6 ఎక్కడైతే చాలా స్పష్టంగా కలిగి ప్రకటింపబడుచున్నదో అది భగవంతుడు. ఈ 6 లక్షణంలో ఇక్కడ షణ్మతాచార్య అనేటువంటిది చెప్పినారని మళ్ళీ ఆచార్యులు వారు చెప్పారు. అది కరెక్ట్గా అది సరిపోయింది. ఇప్పుడు అట్లా వస్తుంది. కానీ ఇక్కడ అద్వైత సిద్ధాంతం అనేది భగవంతుని తత్వాన్ని గురించి చెప్పేది, మళ్ళీ వీళ్ళందరినీ గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది అదేమో నాకు అంగీకరించబడలేదు. కానీ వేరే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ స్వామీజీ మాత్రం ఈ 6 చెప్పారు. ఆచార్యుల వారు కూడా గీతా భాష్యంలో అదేవిధంగా బ్రహ్మసూత్ర భాష్యాల్లో కూడా బాగా చెప్పారని స్వామీజీ చెప్పారు. నేనైతే గీతా భాష్యంలో నేను చూస్తూ ఉన్నాను. భగవాన్ అన్నప్పుడు ఈ విషయాలను స్వామీజీ ప్రస్తావన చేస్తాడు. ఏంటివి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్సః శ్రియః వైరాగ్యస్య అథ మోక్షస్య. ఈ 6 లక్షణములు. ఈ 6 లక్షణములు ఎక్కడున్నాయో అది భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి ఇది షణ్మతము అనేటువంటిది చెప్పడం జరిగింది. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రియః, వైరాగ్యము మరియు మోక్షము అంటే జ్ఞానం. ఈ 6 లక్షణములు ఏమున్నాయో అవి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే స్త్రీ బాలాంధజడో అని అక్కడ వస్తూ ఉంది దక్షిణామూర్తి స్తోత్రంలో. అంటే స్త్రీయాత్మవాదం ఏదైతే ఉన్నదో, శాక్తేయం ఏదైతే ఉన్నదో, ఈ శాక్తేయమును ఆచార్యుల వారు తీసి పెడుతున్నారు. అంటే అది ఆత్మ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి దాన్ని నువ్వు ఆత్మ అని అనుకుంటావేమో, ఆ మార్గంలో అది కాదు అని తీసి పెడుతున్నారు. బాలుడు అంటే బాలాలయమని, బాల అనేటువంటిది ఇదొక సిద్ధాంతం ఒకటి ఉన్నది. బాల అనేటువంటిది బాలా త్రిపుర సుందరి వినుంటారు. ఈ బాలా స్వరూపం అనేటువంటిది ఏదైతే ఉన్నదో
ఆ స్వరూపాన్ని గురించి కూడా అది కూడా ఆత్మస్వరూపం కాదు. వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ. బాలాంధ జడత్వం అంటే హిరణ్య గర్భస్వరూపం అనేటువంటిది ఉంటుంది. హిరణ్య గర్భోపాసకులు ఉపాసనా స్వరూపంగా ఉంటుంది. అదే ఆత్మ అనుకొని చాలామంది ఉన్నారు, దాన్ని ఉపాసన చేస్తూ ఉంటారు. అది ఆత్మ కాదయా. ఇట్లా వీటన్నింటినీ విచారణ చేస్తూ వచ్చి భ్రాంతాభృశం వాదిన మాయాశక్తి విలాస కల్పిత ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే, ఈ సకల సృష్టి సకల బ్రహ్మాండం అంతా ఎట్లా వచ్చిందంటే, దాని గురించి గౌడపాదాచార్య స్వామి వారు ఏమన్నారంటే, అవ్యక్తాహియేంతస్తు స్ఫుట ఏవచ ఏ బహిః కల్పిత ఏవతే సర్వే విశేషాస్త్వింద్రియాంతరే. అవ్యక్తాహి ఏ అంతస్తు స్ఫుట ఏవచ ఏ బహిః. ఇప్పుడు చూడండి, బాహ్యంలో నువ్వు చూస్తున్నావు కదా, కంటికి రూపాలు కనిపిస్తున్నాయి, చెవులకి శబ్దాలు వినిపిస్తున్నాయి, ఈ జ్ఞానేంద్రియాలన్నింటికీ శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నీ తెలుస్తున్నాయి. ప్రపంచం అంటే ఇవే కదా, శబ్దము స్పర్శ రూపము రసము గంధము, ఇది ఉండేదే ప్రపంచం. మరి ఇదంతా ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది బయట ఉండేటువంటివి. ఇవంతా కూడా ఎట్లొచ్చినాయి? నీ యొక్క జ్ఞానేంద్రియముల నుండి వాటికి సంబంధించిన విషయాలు బయట వెదజల్లబడినాయి. గుణములు గుణేషు, ఈ గుణములు గుణకార్యములుగా బయట ఉన్నాయి. కాబట్టి గుణములు గుణకార్యాలు, గుణముల నుంచి గుణకార్యాలు వచ్చినాయి. ఈ గుణములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లోపల ఉండేటువంటి మనస్సులో వాసనా రూపంగా ఉన్నాయి. వాసనా రూపంగా ఉండే దాని నుంచి అవి బహిర్గతమైనవి. ఇప్పుడు మనస్సు ఒకటి ఉంది, మనస్సులో లోపల కొన్ని విషయాలు ఎత్తిపెట్టి ఉన్నాం. అంటే లోపల బీజం రూపంగా ఉండేటువంటి లోపల ఉండేటువంటి విషయాలు, తర్వాత బయట ఉండేటువంటి ఈ ప్రపంచం, ఇదంతా కూడా అవ్యక్తాహియే అంతస్తు. అవ్యక్త రూపంగా ఉండేటువంటి లోపల ఉండేటువంటి ప్రపంచం ఒకటి, బాహ్య రూపంగా ఉండేటువంటి ప్రపంచం ఇది. ఈ లోపల ఉండేది బయట ఉండేది, ఈ రెండు ప్రపంచాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే స్ఫుటా ఏవచ, స్ఫుటంగా బాగున్నాయి. కల్పిత, ఇవంతా కల్పించబడినాయి. విశేషాస్త్వింద్రియాంతరే, మనస్సు చేత ఇంద్రియముల చేత ఇది ఏర్పాటైనది. మరి ఇట్లా వచ్చింది ఈ ప్రపంచం. మరి దీని గురించి తెలుసుకుని దీనికి ఆధారంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో తస్మై అంటే దీనికి ఆధారంగా ఉండేటువంటిది ఏదంటే అది నేనై ఉన్నా. శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటే జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి ఏ పరమ తత్వం ఉన్నదో ఆ పరమతత్వమునకు నేను నమస్కరిస్తున్నాను. ఆ తత్వమే నేనే ఉన్నాను. నేనే అయి ఉన్నటువంటి స్వరూపానికి నేనే నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ నమస్కారం అని అంటే తనను తను స్మరించుకునుటయే. తనను తను స్మరించుకునుటే అదే నమస్కారం అవుతుంది. ఇంకా నమస్కారం అంటే దానికి ఏం నమస్కారం చేసుకునేంత ఏమీ లేదు. స్మరించి ఆ భావనలో ఉండుట, అది ఇక్కడ వస్తుంది. కాబట్టి ఈ అచల సిద్ధాంతం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పినాను చూడండి, దీంట్లో అన్నీ పోతాయి, ఏ సిద్ధాంతము నిలవదు. ఇంకా దశశ్లోకి లేకపోతే ఉండేటివన్నీ తీసాడు పారేస్తాడు. ఇక్కడనే దాదాపు పోయినాయి. ఇంకా మిగతా శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. మళ్ళా భూరం భాంస్యనలో నిలోంబర్ మహర్నాథో హిమాంశు పుమా నిత్యాభాతి, ఇదంతా కూడా మళ్ళా అదే దక్షిణామూర్తి స్తోత్రంలోనే ఇది చివరిలో ఈ సృష్టిని గురించి అష్టవిధమైనటువంటి ప్రకృతుల గురించి అందులో దాన్ని తిరస్కారం అంటుంది. వీటన్నింటికి ఆధారముగా ఏది ఉన్నదో అది బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరు? అది నేను, అది అచలం అనేటువంటి స్థితిలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అచలం అనేటువంటిది అది నా స్వరూపం. వాళ్ళు ఇప్పుడు ఉపాసన చేస్తూ ఉండేది, ఉపాసన చేయటం అంటే ఇది నేను, బ్రహ్మ నేను అనేటువంటిది ఇలా ఉంటారు వీళ్ళు. తర్వాత ధ్రువం అని అంటేనే మనకు ఒకటి గుర్తొస్తుంది. ధ్రువం అంటే ఏమంటే స్థిరముగా ఉన్నది. ధ్రువం అంటే స్థిరముగా ఉంది. ఏంది స్థిరముగా ఉండేది?
అంటే మనకు భాగవతములో ఒక కథ, ధ్రువోపాఖ్యానం. ధ్రువోపాఖ్యానం అది జరిగిందా లేదా అనేటువంటి దాని గురించి అసలు ఈ భాగవతం అనేటువంటిది ఎవరు రాశారో మనకైతే తెలియదు. కానీ అది వైష్ణవులుగా ఉండేటువంటి వాళ్ళు రాశారని స్వామీజీ చెప్పారు. విష్ణు పురాణము స్టాండర్డ్ అని చెప్పారు. విష్ణు పురాణము, తర్వాత బ్రహ్మ పురాణము, లింగ పురాణము, స్కాంద పురాణము, ఇవి స్టాండర్డ్ అన్నమాట. అంటే ఇవి శంకరాచార్య స్వాముల వారు ఉన్నప్పటికీ అవి ఉండినాయి. శంకరాచార్య స్వాముల వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ పురాణముల నుండి ముఖ్యమైనటువంటి విషయములు ఎక్కడైతే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, అంటే మనకు శృతికి సరిపోయేటువంటి విషయాలు ఎక్కడైనా ఉంటే వాటిని తీసుకోవాలి. వాటిని తీసుకొని చూపించారు ఆచార్యులు వారు. అంటే మీ శృతిని అర్థం చేసుకోలేని వాళ్ళకి శృతిని అర్థం చేసుకునే దానికి సరిపోయేటట్లుగా కొన్ని వివరించడం జరిగిందని చెప్పడం జరిగింది పురాణాల రూపంగా. కానీ పురాణం అనేటువంటిది అది సత్యమైనదేం కాదు. కానీ ఉపనిషత్తు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము ఉపనిషత్తులో ఉన్న తత్వమును చాలా స్పష్టంగా దృఢపరచడం జరుగుతుంది. ఇక్కడ ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఒకానొక చిన్న అర్థాన్ని ఇప్పుడు సత్యం వద, ధర్మం చర, సత్యం వద, సత్యమును పలుకవలయును, సత్యమునే ఆశ్రయించవలయును, సత్యమునే ఆశ్రయించవలను అనేటువంటి దానికి సత్యహరిశ్చంద్రుని కథ వచ్చింది. అంటే సత్యహరిశ్చంద్రుని కథ అనేటువంటిది అక్కడ దాన్ని చెప్పడం జరిగింది. తర్వాత ధర్మం చర, ధర్మమును ఆశ్రయించి చరించవలయును, అంటే ధర్మముగా ప్రవర్తించవలయును అని చెప్పేదానికి శ్రీరామచంద్రుల వారు, అదేవిధంగానే ధర్మరాజు యొక్క కథ, ఇవన్నీ ఇట్లా వచ్చినటువంటివి. ఉపనిషత్తులో ఉన్నటువంటి చిన్న చిన్న పదములకు వ్యాఖ్యానంగా మళ్ళా పురాణములు వచ్చాయి. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి దాని యొక్క వ్యాఖ్యానమును పురాణంలో ఉన్నప్పుడు మనం పురాణమే ప్రమాణమని పట్టుకున్నప్పుడు, పురాణమే ప్రమాణమని పట్టుకున్నామనుకోండి, నీకు యథార్థత అనే దాని వరకు నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నీ మనస్సులో ఇదే సత్యం అనేటువంటిది నీకు నిలబడిపోతుంది. ఇదే సత్యమని నీకు నిలబడినప్పుడు నీకు ఉన్న సత్యం వరకు నువ్వు పోలేవు. ఉన్న సత్యం వరకు నీ మనస్సు అక్కడికి వెళ్ళదు. నువ్వు విచారణ చేసి నువ్వు దాన్ని తెలుసుకుంటే కదా నువ్వు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ స్థితిని గురించి మనం ఆలోచన చెయ్యాలంటే కూడా దానికి కూడా పరిపక్వత కావాలి, దానికి యోగ్యత కావాలి. ఆ యోగ్యత అనేటువంటిది లేకుండా పోతే మన మనస్సు ఆ నిర్ణయాన్ని అంగీకరించలేదు, ఆ స్థితికి రాలేదు. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే మనంతటి మనం బాగా కూర్చొని బాగా ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది ఏంటంటే మనకు ఇటువంటి సందేహాలు, అవును కొంతసేపు ఆత్మస్వరూపం అని అంటారు, ఇప్పుడు విష్ణువు అంటారు, మళ్ళీ శివుడు అంటారు. ఇప్పుడు శివుడు విష్ణువు ఉండారా లేదా? మరి ఉపనిషత్తుల్లో ఏం చెప్తా ఉంది, పురాణాల్లో ఇట్లా చెప్తా ఉంది కదా. ఇప్పుడు శివుడు లేడనంటే మరి కైలాసంలో శివుడని మరి ఇవంతా జరుగుతున్నాయి కదా, ఇదంతా సత్యమా కాదా? ఇవన్నీ డౌట్లు వస్తాయి. ఈ డౌట్లను అడగాలంటే ఫోన్ చేసి, హలో స్వామి ఇప్పుడు శివుడు ఉన్నాడా లేదా, అట్లా అడగడం కాదు. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ అని అంటున్నారు. కాబట్టి దాని కొరకు వెళ్ళి అడగాల. అంటే ఏంటంటే మనము దానిని
జీవితం వచ్చింది దానికేనండి. దాన్ని తెలుసుకోవడానికే మనకు జీవితం వచ్చింది. ఇంకా దానికంటే ఇంకేం పని ఉంది చెప్పండి? ఎక్కడుంటే అక్కడికి పోవాలి. అక్కడ పోయి ఎవరైనా సరే మనకు ఎవరు తెలిసిన మహానుభావులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అయితే ఒకటి, వాళ్ళు చెప్తా ఉండేది ఇది సత్యంగా ఉందా లేదా అని గ్రహించగలిగే సామర్థ్యం కూడా నీకు ఉండాలి. నీకు సామర్థ్యం ఉండాలంటే నువ్వు కొద్దిగా పరిశోధన చేయాలి. నువ్వు పరిశోధన చేయకుండానే గుడ్డిగా నమ్మితే జీవితము గుడ్డిగానే సాగుతుంది. అది మాత్రం గ్యారెంటీ. కాబట్టి ఏం చేయాలంటే, నేను ఈరోజే అనుకుంటాను, ఈరోజు స్వామీజీ చెప్పినటువంటివి కొన్ని వాయిస్ మెసేజెస్ కూడా కొన్ని పెట్టాను నేను. ఎందుకంటే స్వామీజీని చెప్తాను ఎంత క్లియర్గా ఉందంటే, అది శంకర భాష్యంలో ఉండేటువంటి దాన్ని ఆచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఆ భాష్యంలోకి వెళుతూ ఉంటే తల అట్లే తిరుగుతుంది. అట్లాగే మనం ఇంత అజ్ఞానపు భావనలలో మనం వెలుగుతున్నామా? ఎందుకు ఇంత అజ్ఞాన భావంలో ఇంతగా మనం పడిపోయి కూరుకొని పోయి ఉన్నామని అనిపిస్తుంది ఒకసారి. నిజంగానే శంకరాచార్య స్వామి వారు అంటే శంకరాచార్య అంతే. మళ్ళీ ఇంకా శంకరాచార్య స్వాముల తర్వాత ఇంకా వేరే వాళ్ళని ఎవరిని తలసలేం. అట్లాగా శంకరుల వారి యొక్క హృదయమును చాలా స్పష్టంగా ఆవిష్కరించినటువంటి వాళ్ళు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారు. ఎందుకంటే తత్వవేదానంద స్వాముల వారు ఏం చేస్తారంటే, శంకరుల వారి యొక్క భావన ఈ భాష్యంలో ఇది అనేటువంటి దాన్ని వివరిస్తారు మళ్ళీ కూడా బాగా. దీన్ని ఇక్కడ ఎందుకు ఇది ఇట్లాగే ఎందుకు చెప్పినారు అనేది కూడా మళ్ళీ అక్కడ బాగా వివరిస్తారనమాట. అంత ఏంటంటే శంకర భాష్యాన్ని ఆచార్యుల వారు అసలు స్వామీజీ చెప్తారు, శంకరాచార్య స్వాములు శంకరుల వారు రాసిందంటే చాలంట దాన్ని తీసుకొని దాన్ని చదివేసేది. ఎంత శంకరాచార్య స్వాముల వారు అంటే ఎంత ఎందో చూడండి వారికి. చిన్నప్పటి నుంచి అరే ఇది శంకరుల వారు రాసినారంటే దాన్ని తీసేయి, చదివేయి, దాన్ని తీసేది, చదివేసేది, కంఠస్థం చేసేది. అట్లా శంకరులకు సంబంధించిన వాటన్నింటినీ వారు అధ్యయనం చేశారు. తర్వాత వారు చెప్పినటువంటి దాంట్లో ఏం చెప్తారంటే, సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవి రెండు ఉన్నాయి చూడండి. చాలా ముఖ్యమైనటువంటి స్తోత్ర గ్రంథాలు అవి శంకరుల వారు రాయలేదు. శివానంద లహరి కానీ సౌందర్య లహరిన కానీ ఇవి శంకరుల వారు రాయలేదు. మరి ఎవరు రాశారంటే శంకరుల పరంపరలో ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక పీఠంలో ఉండేటువంటి ఆచార్యులను, ఇప్పుడు కూడా మనము భారతీ తీర్థానంద స్వాముల వారిని కూడా శంకరాచార్య స్వాముల వారిని అంటాం. అదేవిధంగా కంచి పరమాచార్యుల స్వాముల వారిని, కంచిపీఠ అధిపతుల వారిని కూడా శంకరాచార్య స్వాముల వారిని అంటాం. ఈ విధంగా ఉండేటువంటి పీఠాధిపతులుగా ఉన్నటువంటి మహాత్ములు ఎవరో రాశారు అని దానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించింది ఉంది అక్కడ. స్వామివారు చెప్పినప్పుడు దాన్ని మనం కూడా అంగీకరించేదాన్ని కూడా శంకరుల వారి భాష్యమును చూచి ఈ సౌందర్య లహరి, శివానంద లహరిని చూస్తే బాగా స్పష్టమవుతుంది. తర్వాత ఇంకొకటి, ఈ కనకధారా స్తోత్రం అది శంకరాచార్య స్వాముల వారు చెప్పినారంటారు. అదంతా కూడా శంకరుల వారు చెప్పలేదు అనేటువంటిది స్వామీజీ చెప్పారు. దాన్ని మనం కొద్దిగా మైండ్ ఉపయోగించి చూస్తే బాగా మనకు కూడా అర్థమవుతుంది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ధ్రువం అంటే ధ్రువోపాఖ్యానం. ధ్రువోపాఖ్యానం గురించి అక్కడ ఒక కథ వస్తుంది భాగవతంలో. ఏమిటి ఆ ధ్రువోపాఖ్యానం అంటే, ధ్రువుడున్నాడు, ధ్రువుడు కదలకుండా ఉంటాడు. ఇప్పుడు కూడా ధ్రువుడు కదలడు కదా, అన్నింటికంటే పైన ఉంటాడు. ధ్రువుడు కదలడు. దాని చుట్టూ ఉండేటువంటి ఈ నక్షత్రాలు, ఈ గెలాక్సీలు ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి. అది మాత్రం కదలదు. ఇక్కడ మనకేమనుంది, ధ్రువం అని ఉన్నది.
ఈ ధ్రువమును గురించి చెప్పడం కోసమే ఆ ధ్రువోపాఖ్యానం వచ్చింది. అది ఇక్కడ విషయం. ఈ ధ్రువుని గురించి వర్ణిస్తూ మనకి ధ్రువుని యొక్క తండ్రి ఉత్తా